హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో పొందూరు ఖాదీ శారీస్ చూడబోతున్నారండి. మనకి ఈ మధ్య ఎగ్జోటిక్ అనే ఒక వర్డ్ వింటున్నాం. ఎగ్జోటిక్ వెజిటబుల్స్, ఎగ్జోటిక్ ఫ్రూట్స్, అలా పొందూరు ఖాదీలో కూడా మనం ఇంతకు ముందు చూపించినవి ఎక్స్పెన్సివ్ శారీస్ 72,000, 80,000 కూడా మనం చూపించాము. కానీ అలా కాకుండా 6,000, 8,000 ఆ రేంజ్లో ఎగ్జోటిక్ కలెక్షన్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే రెగ్యులర్గా వచ్చే పొందూరు ఖాదీ కన్నా కూడా ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. నాకైతే ఐటెం చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కాస్త డిఫరెంట్గా ట్రై చేయాలి, ఇది ఎక్కువ చోట్ల కనిపించకుండా మనం కట్టుకుంటే యూనిక్గా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఈ శారీస్ ఖచ్చితంగా నచ్చుతాయండి. వన్ బై వన్ చూసేద్దాం. ఈ శారీస్ గురించి నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే అండి, ఈ చీరలు మీకు బయట ఎక్కడ దొరకవు. పెద్ద పెద్ద షోరూమ్స్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా, అండ్ ఒక బ్లౌజ్ కొంటేనే మీటరు 4,000, 5,000 ఉన్న స్టోర్స్ ఏవైతే ఉంటాయో అలాంటి చోట్ల మాత్రమే ఈ శారీస్ దొరుకుతాయి. మీకు నార్మల్ స్టోర్స్ దొరికే అవకాశం లేదు. నేను డైరెక్ట్ వీవర్ నుంచి తీసుకున్నాను ఇవి, అందుకే నేను మీకు చూపించగలుగుతున్నాను. నాకు కూడా ఎక్కువ దొరకలేదు. సరే, దొరికినంత వరకు నేను ఇమీడియట్గా పర్చేస్ చేశాను. పార్సెల్ రాగానే వీడియో చేస్తున్నా. చాలా బాగున్నాయండి. వన్ బై వన్ చూడండి. మొన్న మనం వైలెట్ కలరు ఖాదీ శారీకి ఇక్కడ వైలెట్, ఇక్కడ ఎల్లో బోర్డర్ వచ్చిన శారీ చూపించామండి. ఫ్యూజన్ స్టైల్ లాగా ఉంటుందని చెప్పి కలంకారీ, అది హ్యాండ్ డ్రాన్ పెన్ కలంకారీ బ్లౌజ్ పేరప్ చేసి చూపించాను. అది ఇమీడియట్గా సేల్ అయిపోయింది. ఇంకా తర్వాత అడిగిన వాళ్ళకి దొరకలేదు. ఇంకా ఇలా ఏదైనా పేరప్ చేసి సెట్ చేయొచ్చు కదండి, అలా ఏమన్నా ఉంటే మాకు చూపించవచ్చు కదా అని అన్నారు. ఈ శారీ నేను 4 పీసెస్ పర్చేస్ చేశానండి. నాకైతే ఒకటే వచ్చింది, ఇంకా 3 పీసెస్ రావాలి. సరే, నా దగ్గర ఉన్న బ్లౌజు ఇది ఇలా మ్యాచ్ అవుతుంది. కాకపోతే ఇది వర్క్తో ఉంది. మొన్నటి బ్లౌజ్ 1,600 కదా, ఈ బ్లౌజ్ 3,000 అండి. కాంబినేషన్ వచ్చేసి ఇది ఎల్లోకి పీచ్ కలర్ కదా, ఇది కొంచెం డార్క్ పీచ్ కలర్ అండి. ఇంకొకటి ఏంటంటే ఇది వేరు ఫ్యాబ్రిక్, ఇది వేరండి. సేమ్ ఫ్యాబ్రిక్నే మనం డై చేస్తే 2 సార్లు సేమ్ షేడ్ రావాలని లేదు. వెదర్ కండిషన్స్ని బట్టి ఉంటుంది. దట్టు ఇవి 2 ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ కాబట్టి ఇదే కలర్ ఇక్కడ రావడం అనేది కష్టం. మనకి 100% మ్యాచింగ్ దొరకదు. ఫ్యూజన్ స్టైల్ అంటేనే ఇంచుమించుగా మ్యాచ్ చేసుకోవడం. ఇది అలా మ్యాచ్ అవుతుందండి. మెయిన్ ఏంటంటే పీచ్ షేడ్, ఎల్లో షేడ్ ఉంది కాబట్టి మ్యాచ్ అవుతుంది. ఇలా కూడా ఎవరైనా నచ్చితే పర్చేస్ చేయొచ్చు. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చూపిస్తున్నానండి. ఈ శారీ ఇప్పుడైతే రెడీగా ఉంది. ఇంకొక 3 పీసెస్ నాకు మండే వస్తాయి. మీరు కావాలంటే అడ్వాన్స్గా బుక్ చేసేసుకుంటే మండే నేను షిప్ చేస్తాను. ఇది ఎల్లో కలర్ అండి. ఇలా గోల్డ్ జరీతో ప్యానల్ పళ్ళు వస్తుంది. శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అలాగే ఒక 2 to 3 ఇంచెస్ ప్లెయిన్ పట్టు బోర్డర్, టెంపుల్ బోర్డర్. శారీ అంతా కూడా ప్లెయిన్. ఇదిగోండి, ఇలా వేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ని ఇంకొక 3-4 శారీస్ మీదకి యూజ్ చేసుకోవచ్చు. దీనిలో ఎన్ని కలర్స్ ఉన్నాయో వాటన్నిటికీ కాంబినేషన్గా వాడుకోవచ్చు. అసలు ఇందులో లేని కలర్ మీద కూడా కాంట్రాస్ట్గా వాడుకోవచ్చు. ఇదిగోండి, 2,999. ఇక నేను ఇందాక చెప్పాను కదండి, ఎగ్జోటిక్ అని అనొచ్చు పొందూరు ఖాదీలో అని. అవి ఈ శారీస్ అండి. చీరలు కూడా చాలా పెద్దగా వచ్చాయండి, హైట్ కానీ విడ్త్ కానీ. కొన్ని చీరలు అయితే వాళ్ళు 7 మీటర్స్ ఉంటాయని చెప్పారు. నేనైతే మెజర్ చేయలేదు. ఇదిగోండి, లైలాక్ కలరు. ఇలా గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయండి పళ్ళులో. అలాగే టాజిల్స్ కూడా. ఇక బోర్డర్ విషయానికి వస్తే పట్టు బోర్డర్ అండి, వైలెట్ కలర్. ఇలా ఒక 3 ఇంచెస్ పట్టు బోర్డర్ వచ్చింది. 2 గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయండి. ఎడ్జ్లో వచ్చేసి ఇట్లా కొంచెం బ్రౌన్ షేడ్ యాడ్ అయింది. 2 వైపులా కూడా అలాగే ఉంటుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ శారీస్ని మీరు హ్యాండ్ పెయింట్కి కానీ, లేదంటే స్క్రీన్ ప్రింట్, డిజిటల్ ప్రింట్, లేదంటే మీరు హ్యాండ్ వర్క్స్ ఏదైనా చేసుకుంటే అది కానీ వేటికైనా కూడా వాడుకోవచ్చు. ఖాదీ శారీస్ అన్నీ కూడా వాడుకోవచ్చు.
వాటికి టెంపుల్ బార్డర్ ఉంటుంది, ఆ లుక్ వేరే ఉంటుంది. ఇలా ప్లెయిన్ బార్డర్ ఉండి హ్యాండ్ పెయింట్ వేసుకుంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఇలాంటివి ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. మీరు ముందు చూసిన దానిలోనే ఇంకొక కలర్ అండి. ఈ గ్రీన్ కలర్ని ఏమని చెప్పాలో, షేడ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. నేను ముందు చీరకు చెప్పినట్టుగా ఈ పెయింట్ ఇవన్నీ కనుక మాకు అవన్నీ వెతుక్కునే అంత ఓపిక లేదండి అది ఇది అంటే దీనిలో వచ్చిన బ్లౌజ్ వాడుకోవచ్చండి. లేదంటే నేను ఇంతకుముందు బ్లౌజులు చూపించాను కదా రా సిల్క్ ఇక్కత్, అలా వేసుకోవచ్చు. లేదంటే ఏదైనా ప్రింటెడ్ బ్లౌజ్ కూడా ట్రై చేయొచ్చు. ఇక్కత్ ఏంటంటే ఇది ట్రెడిషనల్ వ్యూ కాబట్టి, ఇక్కత్ కూడా ట్రెడిషనల్ వ్యూ కాబట్టి వేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. మళ్ళీ ఫ్లోరల్ వెళ్తే ఫ్యూజన్ స్టైల్ అవుతుంది. అది ఈ బోర్డర్ అయితే పట్టు బోర్డర్ అండి కంప్లీట్గా. ఇదిగోండి జరీ ఇలా వస్తుంది పళ్ళులో, రెండు వైపులా సేమ్ బోర్డర్ ఉంటుందండి. ఎడ్జ్లో వచ్చేసి ఇంకా డార్క్ సీ గ్రీన్ లాంటిది యాడ్ అయింది. ఇలా రెండు జరీ లైన్స్ ఉన్నాయి, అసలు చాలా బాగుందండి. ఇంకొక విషయం ఏంటంటే మనం రెగ్యులర్గా చూసే ఖాదీ వచ్చేసి 60/80 కౌంట్ అండి, ఇవి వచ్చేసి 80/100 కౌంట్. ఇంకా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి, చాలా బాగుంది. చూడండి కలర్ అసలు దానిలోనే ఇది ఇంకొక స్టైల్ అండి. ఇందులో రకరకాల కౌంట్స్ ఉన్నాయండి, కౌంట్ని బట్టి ప్రైస్ ఉంది. ఇదిగోండి ఇది పళ్ళు అండి, పెద్ద పళ్ళు వచ్చింది చూసారా. శారీను పళ్ళు మొత్తం కూడా చెక్స్ ప్యాటర్న్ ఉందండి. ఆ చెక్స్ మధ్యలో అక్కడక్కడ బుటాలు వచ్చాయి. పళ్ళులోనేమో జరీతో ఉన్నాయి. శారీ అంతా ఎలా ఉన్నాయి చూద్దాం. ముందు బ్లౌజ్ చూసేద్దామండి. ఇదిగోండి పళ్ళుకి టాజిల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి కొంచెం రామా బ్లూ అలా ఉందండి కలరు, అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. ఈ బ్లూకి డార్క్ బ్లూ కలనేతలో చీర వస్తుందండి. ఇదిగోండి ఒక డిఫరెంట్ స్టైల్ అండి. అక్కడక్కడ ఇలా చెక్స్ కలిసిన చోటల్లాను బుటాల్లాగా ఇచ్చారు, చాలా బాగుంది. శారీ ఫోల్డింగ్ కూడా తెలిసిపోతుందండి, చాలా పెద్దగా ఉంది చీర అయితే. ఎక్సలెంట్ అన్నమాట, చాలా వెరైటీగా ఉంటుంది. మీరు కట్టుకుంటే అడిగి తీరుతారు ఎక్కడ తీసుకున్నారు అని, ఎందుకంటే ఇది 10 చోట్ల దొరికే ఐటెం అయితే కాదు. రాణి పింక్ కలర్ అండి. భలే ఉందండి ఈ కలర్ కూడా. కలనేత వచ్చి ఇది బ్లాక్ కదా, బ్లాక్ లాగా అనిపిస్తుంది. చీర పెద్దగా ఉండేటప్పటికి అవుట్ ఆఫ్ ఫ్రేమ్ అయిపోతుంది. టేబుల్ పైన రెండు వైపులకు దిగిపోతుంది. జనరల్గా మనం 4 ఫోల్డింగ్స్ మీద తీసినప్పుడు దిగదు, ఇది కిందకు వెళ్ళిపోతుంది. ఇదిగోండి పళ్ళు అండ్ బ్లౌజ్ కలనేత అండి. మీరు ముందు చూసిందేమో శారీ కలనేతలో వచ్చింది, పళ్ళు అండ్ బ్లౌజ్ సింగిల్ షేడ్. ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ కలనేతలో వచ్చిందండి. శారీ వచ్చేసి రాణి పింక్. ఇదిగోండి నా రెండు చేతులు ఇలా పెడితే సరిపోవట్లేదండి చీర పట్టుకోవడానికి, అంత పెద్దగా ఉంది. ఈ శారీ కూడా ఇలా చూడండి 4 టైప్స్ వచ్చింది హారిజాంటల్గా. ఇదిగోండి ఇలా, ఇది పళ్ళు. ఇదంతా కూడా ఒకలాంటి జూట్ టెక్స్చర్ లాగా ఉందండి, జూట్ అయితే కాదు. ఇది పళ్ళు, ఇట్లా లైన్స్ లాగా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ 4 కలర్స్లో వచ్చిందండి. శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనం రెగ్యులర్గా సేల్ చేస్తున్న పట్టు బోర్డర్ విత్ టెంపుల్ బోర్డర్ ఉన్నాయేమో పార్టీస్కి బాగుంటాయండి, అంటే చిన్న చిన్న అకేషన్స్ కట్టుకోవచ్చు.
మంచి చీర కావాలి కానీ పార్టీ వేర్ కాకుండా లుక్ చూడగానే సింపుల్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ శారీస్ బాగా నచ్చుతాయండి. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్కి కాటన్ బోర్డర్తో అండి. శారీ అంతానేమో ఇలా చెక్స్ వస్తాయి. డార్క్ మెరూన్ కలర్ అండి. అటు సర్చ్ ఇది పళ్ళు. రెండు వైపులా కూడా సంపెంగ ఎల్లోతో ఒక 2.5 ఇంచెస్ వరకు ప్లెయిన్ బోర్డర్ అండి. దానిపైన వచ్చేసి టెంపుల్ బోర్డర్ ఉంటుంది. పళ్ళు అంతా కూడా లైన్స్, సేమ్ అదే బ్లౌజ్ కూడా వస్తుందండి. శారీ మధ్యలో అంతా కూడా డార్క్ మెరూన్ కలర్కి ఇంకొక కలర్ యాడ్ అయింది, కల్నేత. కొంచెం ఎట్లా అంటే డార్క్ గ్రే కలర్, ఇంచుమించు బ్లాక్ అనుకోండి. ఆ కల్నేతలో ఒక 1 ఇంచ్ విడ్త్లో ఎల్లో కలర్ థ్రెడ్ వీవ్ చెక్స్ అండి. చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. శారీ అంతా చెక్స్, పళ్ళు బ్లౌజ్ ఏమో లైన్స్ కదా. బ్లౌజ్ కుట్టించుకొని వేసుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది. ఇది రాణి పింక్ అండి. సేమ్ సంపెంగ్ ఎల్లో బార్డరే ఉంది దీనికి కూడా. ఇదిగోండి ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుందండి. ఒకసారి బ్లౌజ్ కూడా చూసేద్దాం. ఇదిగోండి యాజ్ ఇట్ ఈస్గా బార్డర్ కలర్ కూడా సేమ్, ప్యాటర్న్ అంతా సేమ్, ఓన్లీ శారీ కలర్ మాత్రమే మారుతుంది. ముందుదేమో మెరూన్ అండ్ బ్లాక్ కల్నేత, ఇదేమో రాణి పింక్. ఇది కూడా కల్నేత అండి. పీకాక్ గ్రీన్ అండ్ బ్లూ కల్నేత. మధ్యలో వచ్చేసి బుటాలు ఉన్నాయండి. నాకైతే ఇప్పుడు చూపిస్తున్న అన్ని ఫేవరెట్సే, కానీ ఇది ఇంకా అంటే ఈ ప్యాటర్న్ ఇంకా బాగా నచ్చింది. చాలా చాలా బాగుందండి. పీకాక్ గ్రీన్ అండ్ బ్లూ కల్నేత. ఇలా శారీ అంతా కూడా బుటాలు వస్తాయండి. మొత్తం జామ్దాని వ్యూ బుటీస్ అన్నమాట. జామ్దాని వ్యూ కాబట్టే శారీ ఎక్స్పెన్సివ్ ఉందండి. ఇదిగోండి పళ్ళు. ఇక్కడ నుండి చూసారా గ్రీన్ కలర్, ఇక్కడేమో లైన్స్. పళ్ళు ఇలా వచ్చింది కదా. బ్లౌజ్ కూడా పళ్ళు కలర్లో గ్రీన్ కలర్లో వచ్చిందండి. బ్లౌజ్ అంతా కూడా మీకు బుటాలు వస్తాయి. శారీ ఆల్ ఓవర్ వచ్చేసి కల్నేతగా ఉంటుంది. ఎంత అందంగా ఉందో చూడండి. వీడియోలో క్యాప్చర్ అవ్వలేదు కానీ మూమెంట్లో డ్యూయల్ టోన్ తెలుస్తుంది. ఎగ్జాక్ట్గా పీకాక్ గ్రీన్ అండ్ బ్లూ కల్నేత అండి. ఇప్పుడు తెలిసింది. చాలా చాలా బాగుందండి శారీ అయితే. ఇదిగోండి ఈ కలర్ కూడా చూడండి అండి ఎంత బాగుందో. ఇండిగో బ్లూ బ్లాక్ కల్నేత అనమాట. రెండు కూడా చాలా యూనిక్గా ఒకదాంతో ఒకటి పోటీ అన్నట్టే ఉన్నాయండి. ఇదిగోండి అది తిరిగిపోయింది చీర. అసలు కంప్లీట్ హ్యాండ్లూమ్ అండి. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే. ఇంకా పొందూరు ఖాదీలో చాలా యూనిక్ అని చెప్పొచ్చు ఈ డిజైన్స్. ఇదిగోండి పళ్ళు, బ్లౌజ్ కూడా సింగిల్ షేడ్లో ఉంటుందండి పళ్ళు లాగానే. శారీ వచ్చేసి ఇండిగో బ్లూ అండ్ బ్లాక్ కలర్. ఇదిగోండి ఇక్కడ చూసారా ఇలా ఉన్నవన్నీ కూడా మీకు ఇది డ్యామేజ్ కాదండి. వీవింగ్ హ్యాండ్ ఓవెన్లో ఇవన్నీ కామన్. నేను ఒక వీడియో చేసుకొచ్చానని చెప్పాను కదా, ఈ హోల్స్ అన్నీ ఎందుకు వస్తాయి అనేది ఆ వీడియో చేస్తాను. కొంచెం టైం చూసుకొని క్లియర్గా చేయాలి. ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ లుక్ ఇది అద్భుతంగా ఉందండి. ఇంకా అసలు ఈ చీరల గురించి చెప్పడానికి ఏం లేవు, నా మాటలు సరిపోవు. నేను ఇందాకటి శారీస్ గురించి ఎందుకు అలా చెప్పానంటే అండి, అంటే ఇప్పుడు ఈ టెంపుల్ బార్డర్ అనుకోండి ఫంక్షన్స్ కట్టేయచ్చు. కొన్ని ప్రొఫెషన్స్లో ఏంటంటే ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్గా ఉన్నది కట్టుకుంటారు. కానీ వాళ్ళకి ఎలా ఉండాలంటే, సపోజ్ డాక్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు హాస్పిటల్కి వెళ్తూ క్యాజువల్గా అది కట్టుకుంటే వాళ్ళకి నార్మల్గా అనిపించాలి, చూసే వాళ్ళకి నార్మల్గా అనిపించాలి, వాళ్ళకి ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్గా ఉండాలి. అలా కాకుండా ఇలాంటి చీర కట్టుకుంటే వాళ్ళు ఏదో ఫంక్షన్కి వెళ్తున్నట్టు ఉంటుంది.
అందుకని కొన్ని ప్రొఫెషన్స్లో మంచి చీర కావాలి, కానీ చూడగానే డీసెంట్ లుక్ ఉండాలి, పార్టీ వేర్ లుక్ ఉండకూడదు. అందుకు బాగా ఉపయోగపడతాయి ఆ చీరలు. ఇక ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చిన చీరలు అండి. మెయిన్ కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందో. లక్స్ గ్రీన్ అండి. లక్స్ గ్రీన్కి ఇట్లా పింక్ కలర్ చిన్న బార్డర్, దానిలోనే జెరీ లైన్, ఈ పింక్ టెంపుల్స్, ఎడ్జ్లో వచ్చేసి చాలా థిన్గా ఒక గోరంతా అంటారు కదా అట్లా వైలెట్ కలర్. ఇదిగోండి, ఇది పళ్ళు. టాజిల్స్ చూసారా ఎంత బాగున్నాయో అసలు. ఇదిగోండి పింక్ కలర్ బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి. మీరు ఇంకా ఏ బ్లౌజ్ అవసరం లేదు, మంచి లైనింగ్ వేసి చక్కగా ఇదే బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు. మీకు హ్యాండ్ పెయింట్ వేసేవాళ్ళు ఉంటే ఈ పింక్ కలర్తో బోర్డర్లో అలా ఒక లైన్ వేయించుకోండి, అద్భుతంగా ఉంటుంది శారీ. అసలు చాలా బాగుందండి. ఈ శారీస్ ఇంచుమించుగా 7 మీటర్స్ వరకు ఉంటాయని చెప్పారు వాళ్ళు. ఈ శారీలో బ్లౌజ్ లేదండి, అయినా కూడా నాకు ఎందుకో కలర్ బాగా నచ్చేసి తీసుకున్నాను. 500 డిఫరెన్స్ ఉంటుందండి ఆ శారీకి దీనికి. చాలా బాగుంది. బ్లౌజ్ లేదని ఎవరైనా వద్దంటే నేనైనా కట్టేసుకుందాం అన్న ఉద్దేశంతో పర్చేస్ చేసా, అంత నచ్చింది. ఏముందండి, బోర్డర్ కలర్ ఇక్కత్ బ్లౌజ్ వేసుకుంటే అయిపోతుంది. చాలా చాలా బాగుంది. లైలాక్ కలర్ అండి, డార్క్ వైలెట్ కాంబినేషన్, ఎడ్జ్లో వచ్చేసి రాణి పింక్, రెండు వైపులా అదే బోర్డర్ వస్తుంది. సూపర్ అంటే సూపర్గా ఉందండి శారీ. నాకు చాలా బాగా నచ్చేసాయి ఈరోజు చీరలు అయితే కదండి. చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. మీకు ఎలా అనిపించాయి శారీస్? నిజంగా మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.